హరిహోం అండి. స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుండి మనందరం మనల్ని ఎలా గుర్తుపట్టాలట? దివ్యాత్మ స్వరూపులుగా మనల్ని మనం గుర్తించాలి. ప్రస్తుతం ఏమో మనం జీవాత్మగా నామరూపాలతో వ్యవహారంలో వెంకటమ్మనో సుబ్బారావు అనో నామరూపాలతో మనల్ని మనం గుర్తిస్తున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? మనం నిదానంగా మనల్ని మనం భ్రమరకీటక న్యాయంతో నేనే బ్రహ్మమును, నేనే శివము, నేనే ఆత్మ అనేటువంటి నిర్ధారణతో 3 అవస్థల్లో ఉండాలి. అలా ఉంటే మనకి కలిగే జ్ఞానం పేరు దివ్య జ్ఞానం. అప్పుడు దైవం అంటే ఏమిటో తెలిసిపోతుంది. దైవము నిర్ధారణగా నీవే దేవుడని తెలియచేస్తా అన్నాడట. ఏమన్నాడు ఆయన? నేనే దేవుడనని నీవు తెలుసుకున్నాక దేవుడెక్కడున్నాడని వెతుక్కుంటూ పోవటం. కాబట్టి సత్యాన్వేషణ అవసరం లేదు. నీవే ఆ సత్యమని తెలుసుకో. ఈశ్వరాన్వేషణ అవసరం లేదు. నీవే ఆ ఈశ్వరుడు అని తెలుసుకో. ఎవరైనా సరే నా జీవిత లక్ష్యం బ్రహ్మమును అన్వేషించటం అన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నదానిని వెతకటం ఎందుకు? ఈ భూప్రపంచంలో ఒకచోట ఉంది అంటే వెతకగలడు. కానీ అంతటా వ్యాపకమైన దానిని వెతకటం అనే దండగమారి పని ఎందుకట? అది అజ్ఞానం కదా. తెలుసుకుంటే తెలియదా? అంతటా వ్యాపకమై ఉన్నదానిని ఏం చెయ్యాలి? తెలుసుకోవాలి. మన శరీరంలో మనసు ఎక్కడుంది అంటే ఏం చెప్తాం? అంతటా ఉందిగా. ఎలా? కాలికి చీమ కొడితే మనకి ఆ మనసు వల్లేగా తెలిసింది. కాబట్టి శబ్దస్పర్శ రూపరసగంధాదులు మనసు చేతిలోనే ఉన్నాయి కదా. కానీ ఆ మనసుని మనం వెనక్కి తిప్పితే, అంటే తన మూలం వైపు, అప్పుడు అవి ఉండి లేనివయ్యాయి. ఎందువలన? ఈ జీవము శివమైనప్పుడు మనసు బహిర్ముఖంగా లేదు కాబట్టి. హరిహోం అండి.